వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అణగారిన వర్గాల వారు చదువుకోవాలని, బీసీలు, దళితులు, బలహీన వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పులే. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గ దళిత యువజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమతా ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, దళిత సంఘాల నాయకులు గుమ్మడి కుమారస్వామి వెల్లడి. రామగుండం రైల్వే స్టేషన్లో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు ఘన స్వాగతం పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భారత రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న పాదయాత్రను ఈ ప్రాంత దళిత నాయకులు, స్వచ్ఛంద యువజన సంఘాల నాయకులు విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ పిలుపు. అణగారిన వర్గాల వారు చదువుకోవాలని, బీసీలు, దళితులు, బలహీన వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని OCP 5 ప్రాజెక్టు ఆవరణలో RG1 సింగరేణి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని శుక్రవారం జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి వారు మాట్లాడుతూ నవాబుల కాలంలోనే అణగారిన వర్గాలు చదువుకోవాలని, అంటరానితనం రూపుమాపడానికి సతీ సహగమనం, దురాచారం రూపుమాపడానికి పోరాడిన మహనీయులు జ్యోతిరావు పులే అని అన్నారు. జ్యోతిరావు పులే స్ఫూర్తితో రాష్ట్రంలో అణగారిన వర్గాలు చదువుకోవాలని బీసీ ఉద్యమ నాయకుడిగా ఎన్నో SC, ST, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల స్థాపనకు కృషి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులతో పోరాడి వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకునే విధంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడం జరిగిందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి బీసీల శాతాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నినాదాన్ని ఎత్తుకుని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టి బీసీ నినాదాన్ని ఢిల్లీ వరకు వినిపించడం జరిగిందని తెలిపారు. బీసీలు అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. మన మహాత్ముడు పూలే చదువుకుంటే ఆయన 4 ఇష్యూల మీద కొట్లాడిండు. మెయిన్గా పేద కులాలు, ముఖ్యంగా దళితులు, హరిజనులు, ఇంకా అంటరాని కులాల వాళ్ళు చదువుకోవాలి. ఒకటి, సమాజంలో అంటరాని కులాలు ఉండొద్దు, అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించాలి. అదేవిధంగా ఆ రోజుల్లో స్త్రీలను భర్త చనిపోతే భర్త శవం పక్కకెట్టి కాలబెట్టేవారు. సతీ సహగమనం అనేది దాన్ని. సతీ సహగమనాన్ని ఎత్తివేయాలని, దురాచారాలు, సాంప్రదాయాలన్నీ, మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను తొలగించాలని, వ్యవసాయదారులకు మార్కెట్ మాయాధరంలో దోపిడీ జరుగుతుంది, రైతు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, అనేక అంశాల మీద, సామాజిక సమస్యల మీద ఎదురు తిరిగి పోరాడినటువంటి మహానుభావుడు మహాత్మా పూలే. కానీ నేను చదివేటప్పుడు 40 ఏళ్ళ కింద, 35-40 ఏళ్ళ కింద మీ అందరికీ తెలుసు ఆ రోజు పరిస్థితి. హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ చేయనటువంటి పరిస్థితి, ఫీజులు మాఫీ చేస్తే తప్ప చదువుకోలేనటువంటి పరిస్థితి. అందుకే మేమంతా ఉద్యమం దాని మీద పెట్టాము. మాకు హాస్టల్ పెట్టాలి అని చెప్పి పోరాడితే 6,000 హాస్టల్ పెట్టించాము ఆ రోజు. అందుకే ఇప్పుడున్న హాస్టల్లన్నీ మన పోరాటం వల్ల మన బీసీలు, ఎస్సీలు అందరం కలిసి పెట్టించడం. అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ హాస్టల్లో రావడం లేదని చెప్పి గురుకులాలు పెట్టాలని కొట్లాను. 80-82 అప్పుడు గురుకుల పాఠశాలల స్కీమ్ పెట్టాము. ఇప్పటికీ ఈ స్కీమ్ దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ఈ గురుకుల పాఠశాల సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్,
జనరల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ లోపల గురుకులాలు పెడితే అందులో చదివిన వాళ్ళందరూ ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, దేశమంతా ఏడాది. ఇప్పుడు మన సెక్రటరీకి ఐఏఎస్ ఆఫీసర్ పెడితే నువ్వు ఏడాదంటే గురుకులు అంటాడు. ఏ ఆఫీసర్ అని అడుగు. అంత మంచి ఎడ్యుకేషన్ మనం పెట్టించుకున్నాం. ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్లు పెంచారు. మనం దాన్ని దక్కించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలి. ప్రజలందరూ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ దిశగానే మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన బీసీ బిడ్డలు ఈ ఇంజక్షన్లు, ఈ గోళీలు జరిగినా నిలబడి కొట్లాడేటోళ్ళు, బాల్ అంటే డెలివరీ వాళ్ళం, ఇవి పనిచేయ మనకి. బీసీ బిడ్డగా ఇవాళ నేను గర్వపడతా ఉన్నా. మహాత్మా పూలే జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం అనే ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం. ప్రతిసారి పోరాటాలు. ఈ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నా. మీ సలహాలు, ఆయన కూడా మీతో పాటు పనిచేసిన విద్యార్థి నాయకుడిగా నేను రేవంత్ అన్న కలిసే ఉండేటోళ్ళం. మిస్టర్ ఆర్సి ఆయన మీ దగ్గరకు వచ్చి అనేక పోరాటాలు చేస్తుండే. నాకు ఇప్పటికి కూడా చెప్తా ఉంటాడు, కృష్ణాన్న ఒక్కడ మిస్ అయిన రూపాయలు లేకుండా మన దాంట్లో ఉంటే బాగుండదు నన్ను అంటాడు అట్లా. ఇవాళ ఈ కార్యాచరణ కులగణన ఈ దేశంలో బీసీ బలహీనులు, దళితులు రాజ్యాన్నేలే అధికారం ఉంది. ఈ దేశం మనది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఇవాళ ఉన్నతమైన స్థానం ఉండాలి. దానికి ఒక రిజర్వేషన్ కలగాలి. అందరూ మాట్లాడేట్టుగా ఈరోజు మనం చేసి చూపించాలి. గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం, కృష్ణన్న ఏమనుకున్నా వాళ్ళని ఇక్కడ చెప్పేస్తా. ఇవాళ దొరల ప్రభుత్వం ఇవాళ బీసీలను బహిష్కరించింది, దళితులను బహిష్కరించింది. కులగణన చేసినట్టు చేసి గిన్నీశ్వరాలు తీసుకున్నది డిక్లేర్ చేయలే. ఇవాళ అనేకమైన సంస్కరణలు తనతో పాటు మేధావులందరూ కూడా మాట్లాడేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం గట్టిగా తీసుకున్నారు. సబ్ కమిటీని వేసి ముఖ్యమంత్రులతో పాటు ఇలా నెల మొత్తం 150లో ఒక కమిటీని వేసి కులగణన చేయడం జరిగింది. చేసిన తర్వాత అనేక మంది మేధావులు, బీసీ సంఘాల నాయకులు చాలా బాగా జరిగింది, ఒక దారి తీసిర్రు. కానీ ఇంకా జరగాల్సిందంటే ప్రభుత్వం స్వచ్ఛమైన మనసుతో ఖచ్చితంగా ఇలా బీసీ కులగణన జరగాలి. వారికి రిజర్వేషన్లలో మనం పూర్తిగా స్పష్టంగా ఉన్న ఒక వైఖరిని ఇవాళ ముందుకు తీసుకొస్తూ మరొకసారి అవకాశం ఇచ్చి ఇవాళ 56% ఉందని డిక్లేర్ చేసి 42% రిజర్వేషన్ బిల్లును పెట్టి ఇవాళ గవర్నర్కు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బీసీల పట్ల, బలహీనుల పట్ల ఉన్న ప్రేమను ఇవాళ నిజం చేసి ఈరోజు ముందుకు పోయింది. దాంట్లో నేను భాగస్వామి కావడం, ఒక బీసీ బిడ్డగా, శాసనసభ్యుడిగా ఉన్న మేము 13 మందిలో నేను కూడా ఒకడు కావడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎన్ లలిత్ కుమార్, సింగరేణి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ కుమార్, ఫౌండర్ పంజల శ్రీనివాస్, ఆర్జీవన్ లైజర్ ఆఫీసర్ పెరుమండ శ్రీనివాస్, చంద్రశేఖర్, పెద్దిల ప్రకాష్, మండ రమేష్, చిందం శ్రీనివాస్, అధికారులు, వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని, విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతి బాపులే అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతి బాపులే 199వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని అన్నారు. 1827లో మహిళలను సమానంగా చూడడం అనే ఆలోచన కూడా చాలా కష్టమని, అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కలెక్టర్ అన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బాపులే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మనవంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్ టీ విభాగం పర్యవేక్షకులు ప్రకాష్, జిల్లా టీఎన్జీ అధ్యక్షులు బొంకూరి శంకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శంకర్, వివిధ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా గోదావరి కని రాజకీయ సమీపంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే మహిళలు మైనార్టీల విద్య కోసం కృషి చేసిన సామాజిక కార్యకర్త అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల బాలికల కోసం ఆయన మొదటి పాఠశాలను ప్రారంభించారని, కుల వ్యవస్థను వ్యతిరేకించారని చెప్పారు. వారి ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఆనాడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అన్న గారు ఆదేశానుసారము రామగుండంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి కేటీఆర్ అన్న ఆధ్వర్యంలోనే ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి ఈరోజు మేము పూలమాల వేసి వారు చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలా రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలన కోసం, ఆనాడు ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి పాఠశాల, వారికి విద్యను నేర్పాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే వీళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భాన్ని ఇలా మేమందరం కూడా గుర్తు చేసుకుంటే ఆ మహానుభావులను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన బీసీ వర్గాలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా బీసీలకు ఐక్యతగా ముందుకు నడవాలి. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీసీ రాజ్యాధికారం రావడం కోసం ఖచ్చితంగా పాలు పంచుకోవాలని సందర్భంగా ప్రత్యేకంగా ఇలా మేము ప్రత్యేకంగా గుర్తు చేస్తూ జ్యోతిబా పూలే గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొన్నట్టున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలను బీసీకి సంబంధించినటువంటి విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు చేసినటువంటి బీసీల కోసం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను వల్ల మేమందరం కూడా ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేసినటువంటి తీరును ఇలా మేము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధరరావు, మాజీ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, పెంట రాజేష్, గోగు ఐలయ్య, అక్షయవేణు, బుర్ర వెంకన్న, సత్య శ్రీనివాస్, అర్చనపల్లి శ్రీనివాస్, రామరాజు, కోడి రామకృష్ణ, అవనీరు వెంకటేష్, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గ దళిత యువజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమత ర్యాలీ నిర్వహించనున్నామని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, దళిత సంఘాల నాయకులు గుమ్మడి కుమారస్వామి తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల ఐక్యతను చాటి చెప్పడానికి ఈ నెల 18న అంబేద్కర్ జయంతి సందర్భంగా గోదావరి కని 5 ఇంగ్లాండ్ చౌరస్తా నుండి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాలను నేటి తరానికి తెలియజెప్పేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. దళితులకు చేరవేసే క్రమంలో ప్రభుత్వాలు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఫలాలను, మాకు రావాల్సిన హక్కులు కానీ మాకు రావాల్సిన విషయాలు కానీ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా దాటవేసే ధోరణిలో వ్యవహారం నడిపింది కనుక నిన్నగాక మొన్న రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఏబిసిడి వర్గీకరణ నుంచి మొదలై ఈరోజు వరకు మేమందరం కూడా ఫలితాల ఆధారంగా, రాజ్యాంగం యొక్క ఫలితాల ఆధారంగా రిజర్వేషన్లు పొంది అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. రాబోయే తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గాన్ని, సూచించినటువంటి దారాన్ని అందరికీ తెలియజేసే విధంగా వారి యొక్క పుట్టుక జన్మదినోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో గోదావరి కనిలో 14వ తారీఖు నాడు సాయంత్రం
5 గంటలకు ప్రారంభమై ర్యాలీ రూపేణా వేలాది మంది దళితులు, దళిత మేధావులు, దళిత కార్యకర్తలు, అదేవిధంగా సబ్బండ వర్గాలైన ఏబిసిడి వర్గీకరణలు కానీ, మాలలో సబ్ గ్రూపులు కానీ, ఈ యొక్క రెల్లి కులస్తులు కానీ, బుడగ జంగాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క యూనిటీని అందరికీ తెలియపరచడం కోసము ఈ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాం. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే సమతా ర్యాలీ. అందరం సమానమే రాజ్యాంగం ముందు. అందులో వెనుకబడిన కులాలు, షెడ్యూల్ తరగతులు, షెడ్యూల్ కులాలు, వీళ్ళకు కల్పించిన హక్కులను ఏ విధంగా పొందపరచబడిన రాజ్యాంగంలో అనే అంశం తీసుకొని వచ్చే వక్తలు కాన్స్టిట్యూషను, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులంతా ఒకటే అనే నినాదం తీసుకొని ఒక సమతా ర్యాలీ జీడీకే 5 ఇంక్ లైన్ నుండి చౌరస్తా వరకు, ఇందులో యునైటెడ్గా మాదిగా 59 కులాలు అందరూ కూడా రావాల్సిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెస్ ద్వారా. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారు ఏదైతే చెప్పినో విద్య కానివ్వండి, సమీకరించు, పోరాడు, బోధించు అనే ఏదైతే సిద్ధాంతం ఉందో, మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి దేశంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ విధానాన్ని, భారత రాజ్యాంగ విధానాన్ని, అదేవిధంగా స్వర్గీయ గద్దారు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకునే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని ఆవశ్యకత రానున్న తరాలకు తెలవాలనే ఉద్దేశంతో రేపు మా తర్వాత యువత అంబేద్కర్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ యువకులందరూ కూడా ముందుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండంలో వాళ్ళు నిర్వహిస్తున్నారు మండలాల వారిగా. మరి అదే దాన్ని ఇక్కడికి ఈ గోదావరికని ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా కొంత ర్యాలీ చేసి తర్వాత అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమీకరించి దానికి సంబంధించినటువంటి వక్తలు కూడా కొంతమంది ఈ రాజ్యాంగం పట్ల అంబేద్కర్ వాల్యూమ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వక్తలు కూడా ఆ ఒక సమావేశానికి వస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో దళిత యువజన ఐక్యవేదిక నాయకులు జేవీ రాజు, పాముకుంట భాస్కర్, రేణికుంట ప్రీతం, సింధు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రామగుండం ప్రాంతానికి విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు రామగుండం రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కృష్ణయ్యను సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్యతో కందుల సంధ్యారాణి సమావేశమై బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల కోసం మరింత పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోచం, సిరివేరి కుమార్, ఎరుకొండ తిరుపతి, మడిపల్లి సంతోష్, పవన్ సింగ్ కుమార్, అశోక్ సాయి చందన్, బడికెల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. భారత రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న పాదయాత్రను ఈ ప్రాంత దళిత నాయకులు, స్వచ్ఛంద యువజన సంఘాల నాయకులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పరపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే 3 ఘట్టాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మాట్లాడడం జరిగిందని తెలిపారు. మొదటి నుండి అంబేద్కర్ విధానాలను, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శనివారం నుండి ఎమ్మెల్యే చేతుల మీదుగా రామగుండం నియోజకవర్గంలో ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసే చూస్తుంది. కనుక ఏదైతే గాంధీ మార్గంలో నడవాలని చెప్పి గాంధీ చేసిన ఈ దేశానికి, భారతదేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ప్రజల్లో తీసుకెళ్లాలని, అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి, మరి ఏదైతే ఈ రాజ్యాంగ విలువల్లో కట్టుబడి ఇన్ని రోజులు ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఏంది, హోంశాఖ మంత్రి అమిత్ షా, మరి ముస్లిం సోదరులను కానీ ఇతర కులస్తులను కానీ క్రిస్టియన్స్ కానీ మరి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు చూశారు మీడియాలో. మరి క్రిస్టియన్ సంబంధించిన నాయకులు ఏదంటే ఒక హిందుత్వం మీదనే పోతున్నారు. అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దాని అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఏఐసిసి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన 3 ఘట్టాలు ఈరోజు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశంలో ప్రతి ఊరూరుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని 3 ఘట్టాలుగా విభజించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అంటే జై బాపు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి మరి ఆ రోజు 1925 కర్ణాటకలో జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో అప్పుడున్నటువంటి ప్రతినిధుల సమావేశంలో మహాత్మా గాంధీ గారిని ఎన్నుకొని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ గారి విలువలను, దేశం కోసం చేసినటువంటి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేయడం మొదటి ఘట్టం. రెండవ ఘట్టము జై భీమ్. భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలు తెలియజేయాలని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతోని మరి పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఒకటి చేయాలనే ఉద్దేశంతో రెండవ ఘట్టాన్ని చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మూడోది జై సంవిధాన్ అభియాన్. జై సంవిధాన్ రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచిస్తే మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ భారత జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, నిండు పార్లమెంట్లో మరి అవమానించిన తీరును దేశ ప్రజలందరూ కూడా చూసినారు. ఈ యొక్క 3 ఘట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, నాయని ఓడేలు, గుండెది శంకర్, పెద్దెల్లి ప్రకాష్, అల్లి శంకర్, ఆడప్రవి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను కొనసాగిస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 192వ జయంతి సందర్భంగా జీడీకే OC5లో విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో కులం మతం అంతం కావాలని సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిని, ఆ రోజుల్లోనే అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తిని, ఆడపిల్లలను చదువుకు దూరంగా పెట్టిన రోజుల్లో అతని భార్యతో విద్యాభ్యాసం నేర్పించిన వ్యక్తి అని, అంతేకాదు కార్మికులు కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం కంకణం కట్టుకొని సేవ చేసిన మహా వ్యక్తి. అంతేకాదు ఆయన ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మహిళల పట్ల, వితంతువుల కోసం, పిల్లల కోసం ఎన్నో స్కూళ్ళు ఏర్పాటు చేసి చైతన్యవంతులు చేసిన ఒక మహానుభావుడు. ఆడవాళ్ళని వివక్షగా చూస్తున్న సందర్భంలో తన భార్యకే చదువు చెప్పించి 6 స్కూళ్ళు ఏర్పాటు చేసి కొన్ని వేల మంది మహిళలకు చదువు చెప్పించిన మహానుభావుడు. అలాంటి వ్యక్తిని ఇవాళ దేశవ్యాప్తంగా తలుచుకోవడం అంటే చాలా గర్వకారణం. మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా బీసీ సంబంధించిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జ్యోతిరావు పూలే ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ కొత్త పోకడలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రపంచం కోసం, దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, హక్కుల కోసం కొట్లాడిన నాయకుల్ని ఇలా కులాల పేరుతో విడదీస్తున్నారు, తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు జరగద్దని సిఐటిగా అన్ని కులాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా రాబోయే కాలంలో యువతకి, అది అంబేద్కర్ గురించి కానీ, పూలే గురించి కానీ, ఈ దేశంలో ఎవరైనా సరే సామాజిక కార్యక్రమాలు చేసిన వాళ్ళ గురించి యువతకు తెలియట్లేదు. మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రతి నెలకొకసారి, ప్రతి 10 నెలలకొకసారి మేము చైతన్యం చేయడం కోసం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెలలో ఇవాళ అన్ని జన్మదిన కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ఏప్రిల్లో బాగా కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం 27వ తారీఖు నాడు ఈ నెల మా ఆఫీస్లో 200 మంది యూత్ తోటి ఇవాళ ఈ మహానుభావుల గురించి క్లాస్ ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మందమరిలో ఈ నెల 14వ తారీఖు నాడు అంబేద్కర్ సందర్భంగా దానికి కూడా క్లాసులు నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే శ్రీరాంపూర్లో 13వ తారీఖు నాడు ఈ కార్యక్రమాలు క్లాసులు నిర్వహించబోతా ఉన్నాం. జనాన్ని, రాబోయే తరాలకి వాళ్ళ గురించి తెలవాలంటే ఖచ్చితంగా జనానికి. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శి ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, తోట నరసింహారావు, తోట నరహరిరావు, జిల్లా గజేంద్ర, ఈద వెంకటేశ్వర్లు, నందినారాయణ, బొరుగుల రాములు, వంగల శివరాంరెడ్డి, జి దుర్గాప్రసాద్, ప్రవీణ్ కుమార్, ఇప్పలపల్లి సతీష్, ఆర్ఎఫ్ కిషోర్, పోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా భూమల్ల చందర్ నియామకమయ్యారు. ఈ మేరకు ఎన్టీపీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు. తాను కార్మిక రంగం సమస్యల పట్ల చేసిన పోరాటాలను గుర్తించి ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, వేముల కిష్టయ్య తనకు ఈ పదవిని అప్పగించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు బి శ్రీనివాస్, గోషిక రవి శంకర్, ఎండి జనీల్, అశోక్, లింగయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, సాగర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గోదావరి కని రాజేష్ థియేటర్ సమీపంలోని పూలే విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంటరానితనాన్ని తొలగించి విద్య, స్త్రీ శిక్షణ, సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు దాటిపెట్టే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాటును వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గోదావరి కని బార్ అసోసియేషన్ సంఘం ఎన్నికలు శుక్రవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. గోదావరి కని న్యాయవాదుల సంఘంలో మొత్తం 2,707 ఓటర్లు ఉండగా ఈ సంఘానికి 15 పోస్టులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 6 పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 9 పోస్టులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ పూర్తవగా లంచ్ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా ఈ ఎన్నికలకు కె శ్రీనివాసరావు, బి అనిల్ కుమార్ ఎన్నికల అధికారులుగా బాధ్యతలు చేపట్టగా ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎన్నికలు పోటాపోటీగా జరగగా విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అణగారిన వర్గాల వారు చదువుకోవాలని, బీసీలు, దళితులు, బలహీన వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పులే. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గ దళిత యువజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమతా ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, దళిత సంఘాల నాయకులు గుమ్మడి కుమారస్వామి వెల్లడి. రామగుండం రైల్వే స్టేషన్లో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు ఘన స్వాగతం పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భారత రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న పాదయాత్రను ఈ ప్రాంత దళిత నాయకులు, స్వచ్ఛంద యువజన సంఘాల నాయకులు విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.